నమస్తే అండి. నా పేరు అంజిబాబు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు చూస్తానండి. ముందుగా ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈరోజు ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకున్నామండి. ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు రెండు అండి. దీనికి చంద్రుడు అధిపతి. కాబట్టి వీళ్ళు ఎట్లుంటారంటే కొద్దిగా పిరికితనంగా ఉంటారు. వీళ్ళకి అతి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటారండి. తర్వాత ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే మనం అన్నీ తెలిసినట్టు పోతారు, తొందరపడతారు, తొందరగా చంచల మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ చంచల మనస్తత్వం వల్ల ఏ నిర్ణయం సరిగా నిర్ణయాన్ని కూడా వీళ్ళు తీసుకోలేకపోతారు. ఈ నెలలో పుట్టిన వారికి చామంచాయ కలర్ ఉంటారండి. హెవీ పర్సనాలిటీ ఎవరు ఉండరు. ఎవరో జన్యుపరమైన లక్షణాలు కొంతమంది మాత్రం కలిగి ఉండడం వల్ల మ్యాక్సిమం అయితే చామంచాయ కలర్ ఉంటారు. అందంగా ఉంటారండి, ఆకర్షితంగా ఉంటారు. వీళ్ళ మాటల్లో కూడా ఎదుటి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసే గొప్పతనం ఉంటుంది. వీళ్ళకి ఫీల్డ్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ మన ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళ ఈ చంచల మనస్తత్వం, తొందరపడుస్తానం వల్ల వీళ్ళకి ఏమైతే ఒకసారి పెళ్లిళ్ళు కూడా 2-3 చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళకి కొన్ని ఏమవుతుందంటే మనం వీళ్ళు చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళు ఇంటి వాళ్ళు కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు అయ్యో పాపం వీళ్ళు ఏమైపోతారో అని కుటుంబం చాలా బాధపడుతుంది, సఫర్ అవుతుంది వీళ్ళ గురించి. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంటుంది. తెలిసిన విషయం గురించి తెలుసుకోవాలి, దాన్ని అడగాలి, చేయాలని ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. కొన్ని మెయిన్ పాయింట్ చెప్పుకున్నట్లయితే వీళ్ళకి ఇష్టమైన రంగు ఏది వాడద్దంటే బ్లాక్ ఆడొద్దండి. ప్లస్ స్కై బ్లూ, డార్క్ బ్లాక్ ఆడకూడదు. వీళ్ళకి స్టోన్ వచ్చేసి పింక్ స్టోన్ కలుస్తుంది. స్కై బ్లూ కలర్గా స్టోన్ వేసుకోవాలి. వీళ్ళకి ఇంకోటి ఇష్టదైవమైన శివుడు, దుర్గమ్మ తల్లి. తర్వాత వీళ్ళకు సంఖ్యలు వచ్చేసి 2579 అండి. వీళ్ళు బెరూన్ పూర్తి కలర్ రంగు వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే రుద్రాక్ష విషయానికి వచ్చినప్పుడు దీమికి రుద్రాక్ష వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు లేదు అంటే మండే రోజు తెల్లటి వస్త్రాలు కానీ లేకుంటే మన అన్నదానం బియ్యం కానీ దానం చేసినట్టయితే వీళ్ళకు కొంచెం దోషాలు పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకు రోగం కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకేమైనా మినీ డీటెయిల్స్ కావాలనుకుంటే పూర్తి డేటా పడుతుంటే వాళ్ళ గురించి మొత్తం చెప్తాండి. ఈ ఓన్లీ ప్రతి నెలలో 20 నక్షత్రాలు ఉంటాయి. 20 నక్షత్రాల్లో ఒక్కొక్కరు ఒక తీరు ఉంటాయని కొన్ని మెయిన్ పాయింట్లు తీసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మాత్రం మనం కాంటాక్ట్ కావచ్చు.